హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను జ్యోతి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ముందుగా ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా హ్యాపీ హోలీ అండి. అదేంటి నిన్న హోలీ అయిపోతే ఈరోజు హ్యాపీ హోలీ చెప్తున్నాం అనుకుంటున్నారేమో. నిన్న తీసిన వీడియో ఈరోజు అప్లోడ్ చేశాను కదండి, అందుకే ఈరోజే చెప్పాను హ్యాపీ హోలీ అని. హోలీ పండగలాగే మీ లైఫ్ కూడా రంగులతో కలకల్లాడుతూ ఆనందంగా అందంగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా ఈ వీడియో ఏంటంటే హోలీ మేము ఎలా జరుపుకున్నాము, ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అని చూపిస్తాను. లాస్ట్ వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మీరు ఇచ్చే లైక్స్ మాకు చాలా వాల్యుబుల్ అనమాట. హోలీకి అయితే స్కూల్స్ హాలిడే ఉంటుంది కదా, ఇంకా నాకు మా పిల్లలకి అందరికీ హాలిడే అండి. ఇంకా ఆ రోజు పొద్దున్నే లేచి ఇల్లు తడిబట్టలు అవి వేసి పూజ అయితే చేసుకున్నాను. ఫస్ట్ అయితే గుమ్మాలకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాను అనమాట. నార్మల్గా ఎవ్రీ ఫ్రైడే పెడతాను అనమాట. కానీ ఈ మధ్య స్కూల్కి జాబ్ జాయిన్ అయినప్పటి నుంచి కూడా పెట్టడానికి అవ్వట్లేదు. పొద్దున్నకే పసుపు కుంకుమ అదంతా పెట్టాలంటే అస్సలు టైం సరిపోవట్లేదు. అందుకే అస్సలు ఈ మధ్య చాలా తక్కువ పెడుతున్నాను. ఇంక ఈరోజు ఫ్రైడే, అందులోనూ హాలిడే కూడా వచ్చింది కదా, అందుకే ప్రశాంతంగా గుమ్మాలకు పసుపు రాసి బొట్లు పెట్టి పూజ అయితే చేశాను. నేను పూజ చేస్తుంటే మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు చూడండి ఎలా కూర్చున్నారో ఎదురుగా బంతి భోజనాలు పెట్టినట్టు. వీళ్ళందరూ కూడా హోలీ ఆడేద్దామని చెప్పి తెల్లారికే లెగిసిపోయారు. మా పిల్లలు మాత్రం ఇంకా పడుకొని లెగలేదన్నమాట. అయితే ఆంటీ దారివ్వండి, మేము వెళ్ళి అక్కల్ని లేపుతాము అని అంటున్నారు. అయితే బొట్లు పెట్టే వరకు అటు ఇటు రాకూడదురా అని చెప్తే ఇంక నాకు ఎదురుగా అలాగే కూర్చున్నారు. ఎప్పుడు నేను బొట్లు పెట్టేయడం అయిపోతే లోపలికి వెళ్ళి మా పిల్లల్ని నిద్ర లేపుదామని. ఇంక నేను గుమ్మాలకు బొట్లు పెట్టి ఇలా లేసానో లేదో ఇంక తుర్రుమని లోపలికి వచ్చారనమాట. ఇంక ఇక్కడ చూడండి, బొట్లు పెట్టి ముగ్గది వేసేసరికి ఎంత అందంగా కనిపిస్తుందో గడప. ఇంకెక్కడైతే దేవుడి గదిలో కూడా క్లీన్ చేసేసి ముగ్గది వేసుకున్నాను, ఇంక దీపం పెడదామని చెప్పి. నేనైతే ఫస్ట్ దీపం పెడతానండి. దీపం పెట్టిన తర్వాత దేవుడికి పువ్వులు పెడతాను. పువ్వులు పెట్టాక ప్రసాదం పెడతాను అనమాట. మనము రోజు నిత్య దీపారాధన చేసుకుంటాం కదా ఇంట్లోన. ఫస్ట్ అయితే దీపం వెలిగించిన తర్వాతే మిగతా పూజ అంతా చెయ్యాలండి. అంటే దేవుడికి పువ్వులు పెట్టడం కానీ, ప్రసాదము పెట్టడం కానీ, అగరబత్తీలు చూపించడం కానీ, ఇదంతా కూడా అగరబత్తీలు లాస్ట్లోనే చూపిస్తాంలేండి. కానీ పువ్వులు పెట్టడము, ప్రసాదము ఇదంతా కూడా మనము దీపం వెలిగించాకే చెయ్యాలి. కొందరు ఏంటంటే ముందే పువ్వులు పెట్టేసి ప్రసాదంకి ఏవైనా ఫ్రూట్స్ ఉంటే అవి వాష్ చేసి ప్రసాదంగా పెట్టేసి తర్వాత దీపం వెలిగిస్తారు. అలా చేయకూడదంట. ఫస్ట్ దీపం వెలిగించాకే మిగతాదంతా చెయ్యాలంట. నాకైతే మా అత్తయ్య ఉన్నన్ని రోజులు అలాగే చెప్పేవారండి. నాకు అలా తెలిసిందనమాట. ఇంకా ప్రసాదంగా అటుకులు బెల్లము పెట్టాను. ఇక్కడైతే దూపం వేస్తున్నాను కదా, ఇంతకుముందు నేను స్కూల్లో జాబ్ జాయిన్ అవ్వకముందు అయితే ఎవ్రీ ఫ్రైడే కానీ థర్స్డే కానీ వారంలో ఏదో ఒక రోజు ఇలా దూపం వేసుకునేదాన్ని. మనకి ఇలా దూపం వేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా మనకి ఎఫెక్ట్ ఉండదు. అందులోనూ మనకి మంత్లీ పీరియడ్స్ వస్తాయి కదా, అప్పుడు ఇల్లంతా క్లీన్ చేసుకుంటాం కదా, ఇంకా 5 డేస్కో 6 డేస్కో దీపం పెట్టుకున్నాక ఇలా ఇల్లంతా ఫుల్గా ధూపం వేసుకుంటే చాలా మంచిదండి. అసలు ఇంకా ఏమైనా చిన్న చిన్న దోషాలు ఉన్నా కూడా పోతాయి. ఇవన్నీ కూడా నేను ఎక్కడో చూసినవో విన్నవో కాదండి, మనకి ఇంటి దగ్గర పెద్దోళ్ళు చెప్పినవే నేను విని ఇలా చెప్తున్నాను అనమాట. అది కూడా ఈ సందర్భం వచ్చింది కాబట్టి. అంతేగాని నేను పెద్దగా ఇలాంటివి బయట ఎక్కడో ఎవరో చెప్పినవి పెద్దగా నమ్మను, పట్టించుకోను కూడా. కాకపోతే మనకి ఇంటి దగ్గర పెద్దోళ్ళు ఉంటారు, అమ్మమ్మలు కానీ, మన అత్తయ్యలు కానీ, మన అమ్మాలు కానీ, వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు చెప్పినవి అయితే నేను ఖచ్చితంగా పాటిస్తానండి. అందుకే మీకు కూడా చెప్తున్నాను. అందరికీ తెలిసే ఉంటుంది, ఈ రోజుల్లో తెలియకుండా ఎవరు ఉండరు, కానీ చెప్పాలనిపించింది అనమాట, అందుకే చెప్పాను. ఇంకా పూజ అయిపోయిన తర్వాత హోలీ ఆడడానికి రెడీ అయినాము. మా పిల్లలు అయితే అప్పటికే సగం హోలీ ఆడేసి వచ్చారు. ఇంకా ఆ రోజు అయితే టిఫిన్ ఏం చేయలేదండి, బయట నుంచే టిఫిన్ తెప్పించాను. ఇంకా మా ఆయన కూడా ఆ రోజు లేరండి, ఊరెళ్ళారు. మా చుట్టాలది పెళ్ళి ఒకటి ఉంటే అందుకోసం ఊరెళ్ళారు అనమాట.
ఇంక నేనే వెళ్ళాల్సింది, పిల్లలకి ఎగ్జామ్స్ ఇంక చదివించడము ఇవన్నీ ఉంటాయి కదా అని చెప్పి ఇంక నేను వెళ్ళలేదు, మా ఆయన వెళ్ళారు. ఇంకెక్కడైతే హోలీ ఆడడానికి డ్రెస్ కూడా చేంజ్ చేసుకున్నాను. ఇంకా కలర్స్ పూసేస్తే మంచి డ్రెస్ పాడైపోద్దని డ్రెస్ చేంజ్ చేసుకున్నానండి. ఇంక నేను ఇలా టిఫిన్ తిన్నానో లేదో ఇంక మా ఫ్రెండ్ వచ్చి ఇంక ఫుల్గా కలర్స్ పూసేసింది. అసలు ఏం కలర్ పూసిందో కానీ ఆ పింక్ కలరు నాకు అసలు వదలలేదండి. తర్వాత ఇంకా పొద్దున్న 9కి మొదలయ్యి మధ్యాహ్నం 12 వరకు ఆడుతూనే ఉన్నాము. ఇంటికి వచ్చినప్పటికి 12 అయ్యిందనమాట. అసలు ఇప్పుడంటే ఈ హోలీ ఇలా రంగులు పూసుకోవాలి, ఈ హోలీ గన్స్ ఇవన్నీ ఇప్పుడంటే తెలిసింది. కానీ మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు అసలు హోలీ అంటే ఏటో కూడా తెలిసేది కాదు. అంటే హాలిడే ఇస్తే ఇంట్లో ఉండడం తప్ప అసలు ఇలా కలర్స్ పూసుకుంటారు హోలీకి అని మాకు అస్సలు తెలియదు అనమాట. నిజంగా అండి, నాకు పెళ్ళయిన తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత తెలిసిందనమాట హోలీ ఇలా ఆడతారా అని. అంతవరకు అస్సలు నాకు తెలియదండి నిజంగా. కానీ ఇప్పుడు మా పిల్లలైతే ఆ కలర్స్ కావాలి, ఆర్గానిక్ కలర్స్ కావాలి, ఆ గన్నలు కావాలి, ఈ పిచికారీలు కావాలి అని ఇంకా వారం రోజులు హోలీ ఉందంటే చాలు ఎప్పుడు మొదలెడతారు అది కావాలి ఇది కావాలని. ఇంకెక్కడ చూడండి, మా ఫ్రెండ్ నేను ఫోటోలు తీసుకుంటున్నాము. మేము ఫోటోలు తీసుకుంటుంటే ఇక్కడ మా లిటిల్ ఫ్రెండ్ మిల్కీ చూడండి, ఆంటీ కిందకి రండి కలర్ పోస్తాను అంటుంది. ఇప్పుడు ఆ పింక్ కలరు వాళ్ళ అమ్మే పూసింది, అదే పోవట్లేదంటే ఈమెమో ఎంత ఎల్లో కలర్ తెచ్చి పోస్తుంది అనమాట. ఇంకా కింద చూడండి మా పిల్లలు ఆ కింద వాటర్ సరిపోవు అన్నట్టు పైనుంచేమో జగ్గుతోటి వాటర్ పోయమని అడుగుతున్నారు. సరేలే, ఎంత వాటర్ పోసినా వాళ్ళు ఎంత వాటర్లో ఆడుకున్నా ఇంక ఈ ఒక్కరోజే కదా అని చెప్పి బకెట్ నీళ్ళు తెచ్చి జగ్గుతోని ఆ అయ్యిన దాకా పోస్తూనే ఉన్నానమాట. ఇంటి దగ్గర హోలీ ఆడుకోవడం అయిపోయిన తర్వాత పార్క్కి అయితే వచ్చినామండి. ఇక్కడ చూడండి ఎంత జనం ఉన్నారో. మాకు ఇక్కడ కాలనీ వాళ్ళందరూ ఇక్కడికే వచ్చి హోలీ ఆడుకున్నారనమాట. ఫస్ట్ మేము వచ్చాము, వాటర్ అవి అరేంజ్ చేసిన తర్వాత అందరూ వచ్చారు. ఇక్కడ ఈ పార్కు అయిన దగ్గర నుంచి కూడా ఏది చిన్న పండుగ అయినా అందరము ఇక్కడికి వచ్చేసి కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకుంటామండి. ఏ పండుగ అయినా ఒక్కలం కంటే అందరం కలిసి చేసుకుంటే సరదాగా ఉంటుంది. అసలు ఆ హ్యాపీనెస్సే వేరు కదా. ఇంకా హోలీ పండుగ అయిపోయిందండి, ఇంటికి వచ్చాము. ఇక్కడైతే స్నానాలు చేసి డ్రెస్సులు చేంజ్ చేసుకొని తింటున్నాం కదా. మా ఎదురింటి ఫ్రెండ్ అయితే పార్టీ ఇచ్చిందండి. జాబ్ జాయిన్ అయిన తర్వాత మేము ముగ్గురము అనుకున్నాము ఒక్కొక్కరము ఒక్కో మంత్ పార్టీ ఇచ్చుకుందామని. ఇంక నేను ఇంకా పక్కన కూర్చుంది కదా మా ఫ్రెండ్, తను ఇచ్చాము. ఇంక మా ఎదురింటి ఫ్రెండ్ ఒక్కటే బ్యాలెన్స్ ఉంటే తనేమో ఈరోజు అందరము ఉన్నాం కదా అనేసి పార్టీ ఇచ్చిందనమాట. మా ఫ్రెండ్ పుణ్యమా అని మధ్యాహ్నం వంట లేకుండా భోజనం అయిపోయింది. ఇంకా హోలీ ఆడుకొని వచ్చి మంచిగా వేడి వేడి చికెన్ బిర్యానీ తింటే ఎంత సూపర్ ఉందంటే ఆహా సూపర్ ఉందనమాట. ఇదండి వీడియో, మా హోలీ ఎలా జరిగింది. ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.